హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడూ లేనిది సింధు ఏంటి వెరైటీగా థంబ్నెయిల్ ఇలా పెట్టింది అనుకుంటున్నారా? అవునండి, ఈ రెసిపీ నిజంగానే చాలా స్పెషల్. యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను జున్ను ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను, బట్ అది టెక్స్చర్ వైజ్ అది పుడ్డింగ్ లాగా టర్న్ అయింది. అందుకనే టైటిల్ వచ్చేసి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని టైటిల్ లాగా పెట్టాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. గిన్నె మీదకి ఒక జాలి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు అనేది వేసేసి 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి. 10 నిమిషాలు ఉంచేస్తే మనకి పెరుగులోని వాటర్ అంతా కూడా ఆ జాలితో పాటు ఆ గిన్నెలోకి దిగిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ అనేది మనం రెసిపీ ప్రిపరేషన్ లో యూజ్ చేయము. ఆ పెరుగు ఏదైతే మిగిలిపోయి ఉందో ఆ పెరుగుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని విస్కర్ హెల్ప్ పెట్టి బాగా స్మూత్ గా వచ్చేలాగా బీట్ చేసుకోండి. మనకి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ లో వస్తే మనకి రెసిపీ అనేది అంత సాఫ్ట్ టెక్స్చర్ లో వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు బాగా చిలుక్కున్నటువంటి ఈ పెరుగులోకి 1/4 కప్పు వరకు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసాను నేను. మీరు కావాలి అనుకుంటే ఈ బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పెరుగు రెండు కూడా బాగా కలిసేటట్టు ఆ విస్కర్ హెల్ప్ తోని స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోండి. యూజువల్లీ ఒక యూట్యూబర్ ఒక రెసిపీని మీ దాకా తీసుకురావాలంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ చేయాలండి. సో నేను ఎప్పుడైనా నా రెసిపీ ఏదైనా ఫెయిల్ అయితే అది మీకు అసలు ఇప్పుడు దాకా పోస్ట్ చేసిందే లేదు మన ఛానల్లో. బట్ బ్యాక్ ఎండ్ లో మేము ఎంత ఎఫర్ట్ పెడతాము, ఒక రెసిపీ ఫెయిల్ అయితే అసలు ఎంత డిసప్పాయింట్మెంట్ గా ఉంటుందని కేవలం మీకు చూపించడం కోసమే ఈ రెసిపీ టెక్స్చర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోయినా కూడా మీకు ఇవాళ చూపించడం అనేది జరిగింది. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు బాగా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న దీనిలోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు అనేవి పోసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది వేసాను. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటే మనకు జున్ను అంటే కొంచెం గట్టిగా రావాలి కదా టెక్స్చర్. సో ఆ టెక్స్చర్ రావటం కోసం నేను కార్న్ఫ్లోర్ అనేది వేసాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. అది వేయటం వల్ల మనకి ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండి చిక్కగా వస్తుందన్న ఉద్దేశంతో వేసాను. గుర్తుంచుకోండి, నేను ప్రిపేర్ చేసేది ఆర్టిఫిషియల్ జున్ను, ఇది న్యాచురల్ జున్ను కాదు. సో మీరు ఎగ్జాక్ట్లీ జున్ను పాలతో ప్రిపేర్ చేసిన జున్ను టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ జున్ను తినాలి అని అనిపించినప్పుడు మనకి యూజువల్లీ ఫంక్షన్స్ లో అక్కడ పెడుతుంటారు కదా ఆర్టిఫిషియల్ జున్ను, సో ఆ టేస్ట్ అయితే పక్కా అయితే వస్తుంది మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి మిరియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది వేసాను. మీకు టేబుల్ స్పూన్స్ లెక్కలో చెప్పాలంటే ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు అనుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని పైన కొద్దిగా యాలకుల పొడి అనేది స్ప్రింకిల్ చేశాను. ప్రెషర్ కుక్కర్లోకి కొద్దిగా వాటర్ అనేది పోసేసి ఈ రెడీ చేసుకున్న పిండి మిశ్రమం ఉన్న గిన్నె అనేది దానిలోకి పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లోనే 30 మినిట్స్ పాటు కుక్ చేశాను. 30 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ గిన్నెని రిమూవ్ చేసేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేశాను. నేను యాక్చువల్ ప్రెషర్ కుక్కర్ టర్న్ ఆఫ్ చేసే ముందు నైఫ్ పెట్టి గుచ్చి చూసానండి, ఇన్సర్ట్ చేసి చూస్తే నాకు క్లీన్ గానే వచ్చింది. సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కేక్ కి మనం ఎలా అయితే సైడ్స్ నుంచి స్క్రాప్ చేస్తామో సేమ్ జున్నుకు కూడా అలాగే స్క్రాప్ చేసి ఒక ప్లేట్ ని పెట్టి ఉల్టా బార్లు ఇచ్చాను. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే పైన నైఫ్ పెట్టి గుచ్చి చూసినప్పుడు పర్ఫెక్ట్ గానే వచ్చింది కదా, ఇంకేముంది నా జున్ను రెడీ అయిపోయింది, అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. బట్ అది డిమోల్డ్ చేసేటప్పుడు అది అసలు పర్ఫెక్ట్ టెక్స్చర్ లో రాలేదు, అది కాస్త పుడ్డింగ్ అయింది. బట్ టేస్ట్ అయితే బాగుందండి.